నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరికి యోగా దినచర్య కావాలి. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు. సోమశిల దక్షిణ కాలువలో చిరుతపులి మృతదేహం. చింతలాత్మకూరు వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. సంఘటనా స్థలికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించిన అటవీ అధికారులు. ఎన్టీఆర్ కు ఘన నివాళి. తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ ఏర్పాటైన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. రాపూరు మండలం కండలేరు జలాశయ వసతి గృహం స్టోర్లో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతైన పలు రికార్డులు, సీసీటీవీ కెమెరా, ఎలక్ట్రికల్ వైర్లు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొని యోగాసనాలు చేశారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి చేత యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యోగా ఒక దినచర్య కావడమే యోగాంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని మైపాడు బీచ్, పెంచులకోన, ఉదయగిరి పర్యాటక కేంద్రాల్లో మెగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, వచ్చే నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆను అరుణమ్మ, జేసీ కార్తిక్, అధికారులు, యోగా అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు. వారం ముందు మనం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ 1500 మెంబర్స్ తో మొదలు పెట్టడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు లాస్ట్ ఒక వారం నుంచి జిల్లాలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ, అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కానీ కూడా చేయడం జరిగింది. సో దాంతో భాగంగా జిల్లాలో ఒక 4 టూరిస్ట్ ప్లేసెస్ లో ఖచ్చితంగా ఒక మెగా యోగా క్యాంప్స్ చేసుకొని దాన్ని కూడా ప్రజలకి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ టూరిజం డిపార్ట్మెంట్ తో తెలుసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నాయి. నా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది లోకల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా జిల్లా సిబ్బందులు అందరూ ఉన్నారు, అదేవిధంగా మేజర్ గా డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ ఒక 3 వారాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క నెల్లూరు టౌన్ లో ప్రతి ఒక్క వార్డు దగ్గర, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజల దగ్గర తీసుకెళ్లాలి. దానికి సంబంధించి మనం సుమారుగా జిల్లాలో ఇప్పటి వరకు 300 మంది మాస్టర్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 7000 మంది మండల్ లెవెల్లో, అదేవిధంగా వార్డ్ లెవెల్లో కూడా మండల్ లెవెల్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింకింగ్ ఏంటంటే రాబోయే 3 వారంలో మనం జిల్లాలో ఉన్న, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 3-4 రోజైనా మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని ఒక డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకుని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాప్తంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి, అదేవిధంగా వార్డ్ లెవెల్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ ని తీసుకెళ్లాలి. అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ 21st రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్ లో అటెండ్ అవుతున్నారు, ఆనరబుల్ సీఎం గారు, అదేవిధంగా ఎంటైర్ క్యాబినెట్ అండ్ ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఫ్రమ్ వైజాగ్. అదేవిధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు. అదేవిధంగా కొంతమందికి నా గ్రామాల్లోనే అటెండ్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు. సో 3 రకాలు అంటే సచివాలయం స్థాయిలో అటెండ్ కావచ్చు ఆ రోజు ప్రోగ్రామ్ లో, అదేవిధంగా మేబీ
కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జిల్లా స్థాయిలో అటెండ్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది స్టేట్ లెవెల్లో అటెండ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళైతే స్టేట్ లెవెల్లో కూడా అటెండ్ కావచ్చు. సో ఈ 3 టైర్లో ఆ ఒక్క రోజు ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీ అందరికి కూడా అవకాశాలు ఉంటాయి. జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉంటాయి. జిల్లాలో కనీసం 10 లక్షల నుంచి 11 లక్షల మంది అయినా ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోగ్రామ్ కి ఆ రోజు ఫలానా రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ చేసిన రోజు కూడా జిల్లాలో కూడా సుమారుగా 11 లక్షల మంది దాకా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేపిస్తామని అనుకున్నాము. సో దానికి రెగ్యులర్ యాక్టివిటీ కింద మార్చినట్లయితే ఎంతో చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చాలా వరకు మీకు మీ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా తిరుపతి పట్టణ క్లబ్ సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రసంగించారు. ముచ్చటపడి సన్మానం చాలా చోట్ల దేవుడి పటాలు కూడా అట్లా పెట్టి చేసేవాళ్ళు. అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఈయన ముఖభావాలతోనే మనకి గుర్తుండేది. అంతగా పౌరాణిక సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలా నటించటం, తెలుగు వారందరినీ తన నటనతో ఎంతో మెప్పించటం, ఒక హౌస్ హోల్డ్ ఇంటి మనిషిలాగా, ఎందుకంటే అన్ని సినిమాలు చేసేసరికి ఒక ఇంటి మనిషిలాగా అయిపోవడం అనేది. తర్వాత రాజకీయాల్లోకి రావటం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిందే. ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సుమారుగా 300 పైచిలకు సినిమాల్లో ఆయన నటించారు. అంటే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. సో 45 సంవత్సరాలు సుదీర్ఘ సినీ రంగ ప్రస్థానం, సుమారుగా 12-13 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం, ప్రతి ఒక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషని ఒక ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఉన్న సోమశిల దక్షిణ కాలువ ప్రవాహంలో చిరుతపులి మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు వద్ద సోమశిల దక్షిణ కాలువ ప్రవాహంలో చిరుతపులి కొట్టుకొచ్చింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. చిరుతకు సుమారు 1 ఏడాది వయసు ఉంటుందని అధికారులు తెలిపారు. కలువాయి చెరువు వద్ద నీరు తాగేందుకు వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పంచనామా నిమిత్తం చిరుత మృతదేహాన్ని తరలించారు. కొంత మాదిరి ఉన్న లోపల పట్టుకు కదా నమస్తే.
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయ వసతి గృహం స్టోర్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టోర్ రూమ్ లో మంటలు వ్యాపించడంతో పలు రికార్డులు, సీసీటీవీ కెమెరా, ఎలక్ట్రికల్ వైర్లు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో కండలేరు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఈ పక్క బుక్ ఏంది చేసామండి, ఎస్ఐ గారికి రిజిస్టర్ కూడా చేసాము. టైల్స్ కదా మొత్తం కవర్ ఒకటి తీసుకున్నాం. అది కాదు ఎట్టు కలుస్తామని అసలు అనుకోలేదు. కోట మండలం చిట్టేటి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. యోగా విశిష్టతను ప్రజలకు, సచివాలయ సిబ్బందికి, తదితరులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణ, కార్యదర్శులు పాలయ్య, అల్లాబక్షు, జీవన్ కుమార్, రేవతి తదితరులు పాల్గొన్నారు. పంపించావా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎవరికి ఉండేది కామన్. అది మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచడమే మెడిటేషన్. రకరకాల శనివారం వరకు 5 రోజుల పాటు ఈ యోగా శిక్షణా కేంద్రంలో టీఓటీస్ వారి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది యోగా గురువుల చేత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ టీఓటీస్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వారు తదుపరి వాళ్ళ సచివాలయ పరిధిలోకి వెళ్ళేసి అక్కడ జనాలకి వారి స్థానంలోనే యోగా గురించి అవగాహన మరియు శిక్షణ ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ యోగా గురించి, అదేవిధంగా యోగా వల్ల ఉపయోగాల గురించి అందరూ వాళ్ళ జీవన విధానంలో భాగం చేసుకొని ఈ యోగా అనేది మన భారతదేశానికి కల్పించిన ఒక గొప్ప అవకాశంగా, ప్రపంచానికి ఇచ్చిన ఒక బహుమతిగా ఇది జూన్ 21వ తేదీన వైజాగ్లో మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జరుపుతున్న కారణంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ యోగా దినోత్సవాన్ని ఈ మాసాంతరం వరకు, అంటే జూన్ 21 వరకు, మే 21 నుండి జూన్ 21 వరకు ఈ యోగా మాసంగా నిర్ణయించి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు వాకాడ్లోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించారు. తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ రామయ్య మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సందీప్ కుమార్, ఆర్ఐ అఖిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువ వింటాడు. మనకి రైస్ ఏదైతే బియ్యం ఉన్నాయో, బియ్యం అన్నం అనేది ఆబువు అనేవాళ్ళు. నాకు తెలిసి కూడా ఒక వారంలో ఒక రోజు చేసుకుంటే ప్రజలకి ఇచ్చి మండల స్థాయి ఈరోజు వాకాడు మండలం ఉందంటే ఆయన యొక్క చలవే అని చెప్పి మనం విస్తరించి డీసెంట్రలైజ్ చేసి మండలాలను ఏర్పరిచి ప్రజలకి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మన గౌరవనీయులు
మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకి ఘనంగా నివాళులు జరుపుకోవడం జరిగింది. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. సినీ ప్రస్థానంలో ఆయన మహోన్నతమైన స్థానంలో ఉండి రాజకీయాలకు వచ్చి పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పాలనను అంతమొందించి తెలుగుదేశం ఖ్యాతిని భారతదేశం నలువైపులా చాటి చెప్పడం జరిగింది. అలాగే తెలుగువారి గౌరవాన్ని కూడా కీర్తి పరిస్థితులను కూడా పెంపొందించడం జరిగింది. అటువంటి మహానాయకుడు అటు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ పేరు ప్రఖ్యాతులు గాంచి మన దేశానికి తెలుగు ఖ్యాతిని వన్ని తెచ్చిన వ్యక్తికి గౌరవంగా మనం ఈ సందర్భంగా కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పంగా ఒక మహాయజ్ఞంలో ఒకరితో మొదలై లక్షల సంఖ్యలకు క్రియాశీలక సభ్యత్వాలు చేరుకున్నాయని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. నెల్లూరులోని గోమతి నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యులకు కిట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల సంక్షేమమే జనసేనాని సంకల్పంగా సాగిన ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది. జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద 50,000 రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున లక్షల సంఖ్య దాటింది. జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు 38,000 పైచీలకు కిందటి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం జరిగింది. అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు 2,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ జనసేనాని కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా గత 2-3 రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డులు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది. ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేశామో అదేవిధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళు పోను మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు క్రియాశీలక కిట్లు రావాల్సి ఉంటే జనసేన జిల్లా కార్యాలయం గోమతి నగర్ని సందర్శించవచ్చు. ఇక్కడ కార్యాలయ ఇన్ఛార్జ్ జమీర్ అన్న అయితే మేమందరం కూడా అందుబాటులో ఉన్నాము. ఏ వాలంటీర్ చేత చేయించిన క్రియాశీలక సభ్యత్వం అయినా మీకు అందకపోతే ఒక ఫోన్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. గత సంవత్సరాల కంటే రికార్డు స్థాయిలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాన్ని సగౌరవంగా ఆస్వాదిస్తూ రాబోయే సంవత్సరానికి మరిన్ని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలని అదేవిధంగా దేశం మొత్తం గర్వించేటట్టు మనుబోలులోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న పెయింటర్ గోను చందు కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మనుబోలు పెయింటర్ అసోసియేషన్ ప్రతినిధులు మృతుడి నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చందు కుమార్ అంత్యక్రియల కోసం అసోసియేషన్ తరపున 8,400 రూపాయలను కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరిమళ సురేష్ కుమార్, ప్రతినిధులు బాబు, హనుమయ్య, ఉదయరాజ, సురేష్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోను చంద్ర కుమారు అనేక వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి అతను చిన్నప్పుడు కూడా అక్కడ పామాయిల్ ఫ్యాక్టరీలో వచ్చి పనిచేసి కష్టపడేవాడు. అట్నే ఆయన కుటుంబం నెట్టుకుపోతున్నాడు. ఆయన ఇటీవల భవన నిర్మాణ రంగంలో చేరి పెయింటర్గా పనిచేసి ఆయన ఎన్నో ఆటుపోటు తట్టుకొని పనిచేస్తున్నటువంటి కార్మికుడు. ఆయనకి
అనారోగ్యంతో ఆయన లివర్ పాడైపోయి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన దానికి మా పెయింటర్ అసోసియేషను వాళ్ళకి వాళ్ళకు తోచిన సహాయం, ఆర్థిక సహాయం అందించడంలో అభినందనీయం. అందుకని ఇంకా మేము ముందు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఇబ్బందులు పడుతూ చెన్నైలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ అనుకోని విధంగా ఆరోగ్యం సహకరించక చనిపోవడం జరిగింది. అది మాకందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మా పెయింటర్ యూనియన్ అసోసియేషన్ ద్వారా అందరూ కార్మికులు కలిసి వాళ్ళకు తోచిన విధంగా సహకరించి కొద్ది అమౌంట్ని పోగు చేయడం జరిగింది. దాని పరంగా 8,400 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు నిత్యం ఉదయం నిద్రలేసిన మొదలుకొని పేద ప్రజల కోసం అనేక చోట్ల భవనాలు కట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి వీళ్ళకి సెస్ రూపంలో వచ్చినటువంటి నిధుల్లో ప్రభుత్వం వీళ్ళకి వెంటనే చేయూతనివ్వాలి. మొదటిది ఎందుకని చేయూతనివ్వాలంటే ఆయన కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం. ఆ కుటుంబానికి వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకునేటటువంటి పెద్దగా ఉన్నటువంటి ఆయన కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం నుంచి NFSBC అనేటటువంటి ఇంతకుముందు ఒక పథకం ఉండేది. ఆ పథకం ద్వారా కానీ అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను తీసి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ ఈరోజు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా వీటిని తీసుకుపోయి ఆ కుటుంబానికి చేయూతనివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అభినందించాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ పెయింటర్స్ కార్మికులందరూ కలిసి మాట్లాడుకొని వాళ్ళ సాటి పనిచేసేటటువంటి ఒక కార్మికుడి కుటుంబంలో వాళ్ళకి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకు తోచినటువంటి ఆర్థికంగా అదే ఒకరు వేసుకుంటే భారం 10 మంది వేసుకుంటే సహకారం అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ డబ్బుల్ని ఆ కుటుంబానికి అందించడం జరిగింది. వాళ్ళందరినీ పెయింటర్స్ అందరినీ కూడా మేము పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెయింటర్స్ అసోసియేషన్ తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరికి యోగా దినచర్య కావాలి. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు. సోమశిల దక్షిణ కాలువలో చిరుతపులి మృతదేహం. చింతలాత్మకూరు వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. సంఘటనా స్థలికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించిన అటవీ అధికారులు. ఎన్టీఆర్ కు ఘన నివాళి. తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ ఏర్పాటైన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. రాపూర్ మండలం కండలేరు జలాశయ వసతి గృహం స్టోర్లో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతైన పలు రికార్డులు, సీసీటీవీ కెమెరా, ఎలక్ట్రికల్ వైర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.